హాయ్ ఎవ్రీవన్. ముందు వీడియోలో వెలుగపండు బెనిఫిట్స్ అయితే తెలుసుకున్నాం కదా. ఇప్పుడైతే దాన్ని పచ్చడి ఎలా చేయాలో చూపిస్తాను. పచ్చడి కోసం మనము వాటిని లైట్గా ఉన్నాయి తీసుకోవాలండి. లైట్ వెయిట్గా ఉంటే పండినట్టు, కొంచెం బరువుగా ఉంటే పండినట్టు. మావైతే ఆల్మోస్ట్ పండిపోయినాయి, ఇంకా పండాలి, కాకపోతే పర్లేదు, పనికొస్తుంది పచ్చడికి. ఇంకా పచ్చడి కోసం అయితే ముందు ఒక కడాయి పెట్టి దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసి దాంట్లో జీలకర్ర, ఆవాలు, మెంతులు, ధనియాలు, శనగపప్పు, మినప్పప్పు, 4 ఎండుమిర్చి, పచ్చిమిర్చి అన్నీ వేసి దోరగా వేయించుకోవాలి. వేయించుకున్న మిశ్రమాన్ని చల్లారాక మిక్సీ పట్టుకోవాలి. అది మెత్తగా మిక్సీ అయినాక కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలండి అందులో. తర్వాత ఈ వెలగపండు గుజ్జును వేసి దాంట్లో కొంచెం బెల్లం వేసి మిక్సీ పట్టుకోవాలి. చింతపండు వేయాల్సిన అవసరం లేదు, పులుపు వగరు అవి ఆల్రెడీ ఉంటుంది కాబట్టి బెల్లం వేస్తున్నాం కదా. ఇంకా మిక్సీ మెత్తగా పట్టుకున్న తర్వాత పోపు వేసుకోవాలి. పోపు వేసుకొని మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని అందులో వేసి ఒక 2-3 నిమిషాలు దాన్ని ఫ్రై చేయాలండి. ఫ్రై చేయడం వల్ల చాలా టేస్ట్ వస్తుంది. ఇంకా అంతే అండి, పచ్చడి రెడీ అయిపోయినప్పుడు సూపర్ టేస్టీగా ఉంటుంది. ఓకే అండి, వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తానండి. బాయ్ అండి.